హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్యూ టాక్ తెలుగు. ఈ ఛానల్లో మీకు ప్రపంచంలో తెలియని ప్రతి విషయం గురించి నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు చేయాల్సిందల్లా మన ఛానల్ని ఫాలో అవుతామే. ప్రస్తుతానికి ఈరోజు మనం వచ్చేసి గ్రేట్ లాంచ్ గురించి అయితే మాట్లాడుకుందాం. దట్ ఈస్ వివో V60 5G మొబైల్. సో ఫస్ట్ దీని స్పెసిఫికేషన్స్ గురించి, దీని డిస్ప్లే గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తర్వాత ఫోన్ ఎలా వస్తుంది, దీంట్లో వీడియోస్, కెమెరా ఎలా ఉంది అన్నది మొత్తం మీకు దాంట్లో చూపిస్తా. సో ఫస్ట్ దీని డిస్ప్లే విషయంకి వస్తే, ఇట్ హ్యాస్ 6.77 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ అమోలెడ్ డిస్ప్లే అండ్ దీని రిఫ్రెష్ రేట్ వచ్చేసి 120Hz 5000 నిట్స్, అంటే దీని బ్రైట్నెస్ వచ్చేసి పీక్ లెవెల్ విత్ HDR10. నెక్స్ట్ దీని ప్రాసెసర్ విషయంకి వస్తే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 జనరేషన్ 4. నెక్స్ట్ దీని ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయంకి వస్తే దీంట్లో మనకి ఒక 4-5 వేరియంట్స్ అయితే ఇచ్చాడు. అదేంటంటే 8GB ప్లస్ 128GB స్టోరేజ్, 8GB ర్యామ్ ప్లస్ 256GB స్టోరేజ్, 12GB ర్యామ్ ప్లస్ 256GB స్టోరేజ్, 16GB ర్యామ్ ప్లస్ 512GB స్టోరేజ్. దీంట్లో ఒక ప్లస్ ఏంటంటే మన యూసేజ్ని బట్టి మీరు 8GB ర్యామ్ తీసుకున్నా కానీ 8+8కి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అలానే 16 తీసుకున్నా, అలానే 12 తీసుకున్నా కానీ ఈ ఆప్షన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ దీని బ్యాటరీ విషయంకి వస్తే ద హ్యూజ్ బ్యాటరీ అని చెప్పాలి, ఎందుకంటే ఇట్ హ్యాస్ 6500 mAh బ్యాటరీ ప్లస్ 90 watts వైర్డ్ ఛార్జింగ్. సో 6 మీద 6 అంటారు కదా, సో ఇదే అని చెప్పుకోవాలి. ఇంకొక ఫీచర్ గురించి మాట్లాడుకుంటే నోటి మీద చెయ్యేసుకోవాల్సిందే, అదేంటంటే వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్. వివో V60 గాట్ IP68 ప్లస్ IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్. మీరు 1.2 మీటర్స్ లోతులో 120 వాటర్లో ఉంచవచ్చు, అంటే అండర్ వాటర్ ఫోటోగ్రఫీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది ఈ ఫోన్లో. ఇప్పుడు దీని కెమెరా స్పెసిఫికేషన్స్కి వస్తే మీరు ఒక చిన్న షార్ట్ ఫిల్మే దీంతో తీసుకోవచ్చు. సినిమాటిక్ లెన్స్ కూడా ఇచ్చాడు దీంట్లో. సో ఇప్పుడు దీని స్పెసిఫికేషన్స్ చెప్తాను. కెమెరా స్పెసిఫికేషన్స్ దట్ ఈస్ 50 మెగాపిక్సెల్ జిస్ OIS మెయిన్ కెమెరా అయితే ఉంది. దాంతోపాటు 50 మెగాపిక్సెల్ జిస్ సుప్రీం టెలిఫోటో కెమెరా కూడా ఉంది. దాంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఇచ్చాడు. అండ్ దీని ఫ్రంట్ కెమెరా విషయంకి వస్తే 50 మెగాపిక్సెల్ జిస్ సెల్ఫీ AF 2.2 అయితే దీంట్లో ఇచ్చాడు. అంటే జస్ట్ మీరు ఫొటోస్ వీడియోసే కాకుండా దీంతో ఒక ఫిల్మ్ కూడా చేయొచ్చు. దట్ యూజ్ ఇట్ ఈస్. ఇంకోటి దీంట్లో స్పెషల్ ఫీచర్ ఏంటంటే మన మాన్యువల్ జూమింగ్ కాకుండా దీంట్లో స్పెసిఫైడ్ జూమ్ నెంబర్స్ కూడా ఇచ్చాడు. సో అది కనుక ప్రెస్ చేస్తూ ఉన్నారంటే జూమ్ పర్సంటేజ్ అనేది ఆటోమేటిక్గా అవుతుంది. సో మీకు ఒక చిన్న శాంపుల్ అయితే చూపిస్తా. సో ఇంత లాంగ్ షాట్లో నుంచొని సో నేను అయితే ఇది జూమ్ చేసి చూపిస్తున్నాను. మీకు ఇంకో ఫోన్లో రికార్డ్ చేసి ఈ కెమెరా ఇట్లా వర్క్ చేస్తుందని అయితే చూపిస్తా. సో చూసారు కదా, ఇంత జూమ్ అయినా కానీ ఇంత క్లియర్ పిక్చర్. అండ్ దీంట్లో మీకు AI ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు అవి మీకు నెక్స్ట్ అది కూడా చూపిస్తా. ఇంకోటి ఇదొక్క చిన్న శాంపుల్. నేను ఇంత దూరంలో నుంచొని దీన్ని జూమ్ చేసి ఫ్రూట్స్ని ఫోటో తీసాను. సో ఈ ఫ్రూట్స్ క్లారిటీ చూసారు కదా. సో ఇవి సమ్ ఆఫ్ ద ఇమేజెస్ దీంతో తీసింది. దీంతో AI ఫీచర్స్ కూడా ఉన్నాయి. దీంట్లో ఇంకా క్రేజీ ఫీచర్ ఏంటంటే AI ఆబ్జెక్ట్ రిమూవల్. సో ఇది ఎంత బాగా పనిచేస్తుందో ఈ వీడియోలో జస్ట్ శాంపుల్ చూపించాను. ఈ శాంపుల్ చూస్తేనే మనం షాక్ అయ్యి నోటి మీద చేసుకోవాల్సింది. చూసారు కదా ఎంత క్లియర్గా పిక్చర్ రిమూవ్ అయితే చేసింది. సో ఇప్పుడైతే మీకు నైట్ మోడ్ కెమెరా ఇందాక చెప్పాను కదా ఎట్లుంటుందో చూపిస్తా. సో ఫస్ట్ మీకు ఏం కనిపించలేదు కదా. సో ఇదైతే నార్మల్ ఫోటో అనమాట, అంటే నైట్ కెమెరా ఇంకా వాడలేదు. ఇదైతే నార్మల్ ఫోటోలో అయితే తీసా. సో ఈ ఫస్ట్ ఇమేజ్ ఎట్లా వచ్చింది అయితే మీరు చూడండి. సో ఇది మనం చీకట్లో ఓన్లీ నార్మల్ కెమెరాతో తీసాం. ఇప్పుడు నైట్ మోడ్ పెట్టి తీస్తాను. సో ఇది వచ్చేసి నైట్ మోడ్ పెట్టి అయితే మనం తీసాము. సో ఇది లోడింగ్ అవుతుంది. సో పైన మనకి క్యాప్చర్ టైం కూడా ఇస్తాడు. సో ఇది వచ్చేసి నైట్ మోడ్లో తీసిన ఫోటో. జూమ్ చేసినా కానీ బ్లర్ కాలేదు, అంత ఇమేజ్ క్లారిటీ అయితే ఉంది ఫోన్లో. పోర్ట్రేట్ మోడ్ ఇచ్చాడు. పోర్ట్రేట్ మోడ్ ఏంటంటే మీరు ఒక ఇమేజ్ పెట్టి ఫోటో తీసారంటే బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ చేసి ఆ ఇమేజ్ని ఫోకస్ చేస్తుంది. సో జస్ట్ లైక్ బిగ్ కెమెరా. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఉన్న ఫీచర్స్ గురించి అయితే నేను చెప్తాను. ఇప్పుడు మనం స్క్రోల్ చేయగానే దీంట్లో వచ్చేసి మనకి ఫస్ట్ మొబైల్ నెట్వర్క్ అయితే కనిపిస్తుంది. దాంతోపాటు బ్లూటూత్, ఆటో రొటేషన్, ఫ్లాష్ లైట్, రింగ్ మోడ్, ఏరోప్లేన్ మోడ్, లొకేషన్, పర్సనల్ హాట్స్పాట్, డివైస్ వ్యాలెట్, వివో షేర్, క్యాలిక్యులేటర్, అల్ట్రా గేమ్ మోడ్, స్కాన్ కోడ్. సో దీంట్లో ఏ డాక్యుమెంట్స్ అయినా డైరెక్ట్గా స్కాన్ చేసుకోవచ్చు. స్పీడప్, లింక్ టు విండోస్, ఐ ప్రొటెక్షన్, డార్క్ మోడ్, సూపర్ స్క్రీన్ షాట్, బ్యాటరీ సేవర్, క్విక్ షేర్, స్క్రీన్ రికార్డర్, డు నాట్ డిస్టర్బ్ మోడ్, స్ప్లిట్ స్క్రీన్, NFC, బూస్ట్ మోడ్, స్క్రీన్ మిర్రర్, ఎక్స్ట్రీమ్ ఆరా, సూపర్ బ్యాటరీ పవర్,
పవర్ ఆఫ్, ఇన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి, ఇంకా కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం సెట్టింగ్స్ ఓపెన్ చేసినట్టుగా అయితే సెట్టింగ్స్లో ఈ ఫీచర్స్ అన్నీ కూడా ఉంటాయి. సో మనకు వచ్చేసి వైఫై, నెక్స్ట్ బ్లూటూత్, నెక్స్ట్ వచ్చేసి సిమ్ కార్డ్స్ అన్నాను కదా, 2 నానో సిమ్స్ పెట్టుకోవచ్చు. సో ఆ తర్వాత వచ్చేసి మోర్ కనెక్షన్స్లో వచ్చేసి ఈ ఆప్షన్స్ ఉంటాయి, ఏరోప్లేన్ మోడ్ అని, VPN అని, ఇవన్నీ ఇన్బిల్డ్ ఇచ్చాడు నార్మల్ ఫోన్స్ లాగానే. సో దీంతోపాటు ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. సో మీరైతే క్లియర్గా చూసుకోండి తర్వాత. సో నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్స్లో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో మీరు డిఫరెంట్ అన్నీ పెట్టుకోవచ్చు. దాంతోపాటు యాప్స్ కూడా ఇవి కూడా ఇక్కడ ఇచ్చుకోవచ్చు పర్మిషన్స్ అనేది. సో దాంతోపాటు సెక్యూరిటీ అండ్ ప్రైవసీ. సో ఇక్కడ మనం ఏమన్నా మామూలుగా ఫోన్ వచ్చేసి మనం కొన్ని ఇస్తుంటాం కదా కమాండ్స్, అవి ఏమన్నా మిస్ అయితే ఇక్కడ అనేది కనిపిస్తుంది. సో దాంతోపాటు బ్యాటరీ ఇందాక చెప్పినట్టు 6500 mAh ఉంది కదా. సో దాంట్లో ఏవేవి యూజ్ చేస్తాం, ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అన్నది కూడా ఇక్కడ వచ్చేసి క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఏ యాప్కి ఎక్కువ టైం మనము స్పెండ్ చేసాము, అది వీక్లీ ఆర్ డైలీ అన్నది కూడా క్లియర్గా ఇక్కడైతే ఇచ్చాడనమాట. దాంతోపాటు డిజిటల్ వెల్బీయింగ్ అండ్ పేరెంటల్ కంట్రోల్ థింగ్స్ కూడా ఇక్కడైతే ఉండే అనమాట. అంటే మనం ఎంతసేపు యూజ్ చేసాము, ఏం యూజ్ చేసాము అన్నది మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ షార్ట్ కట్స్ అండ్ యాక్సెసిబిలిటీ కావచ్చు, యూజర్స్ అండ్ అకౌంట్స్ కావచ్చు, లేకపోతే సిస్టమ్ అప్డేట్స్ కావచ్చు. సో ఇప్పుడైతే సిస్టమ్ లేటెస్ట్ వర్జన్ వరకు అప్డేట్ అయితే చేసి పెట్టాను. సో ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అబౌట్ ఫోన్, సో ఫోన్ ఫీచర్స్ ఏంటి అంటే లైక్ ర్యామ్ ఎంత, మనకి స్టోరేజ్ ఎంత, బ్యాటరీ ఎంత, అవన్నీ అయితే మనకి అబౌట్ ఫోన్లో క్లియర్గా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఏ వర్జన్లో ఉంది, ఇవన్నీ థింగ్స్ ఇక్కడ. అడిషనల్ ఫీచర్స్ వచ్చేసి నెక్స్ట్ వీడియో ప్లే చేస్తాం కదా, వీడియో ఓపెన్ చేశాక మీకు ఇక్కడ పైన సెట్టింగ్స్లోకి కనుక వెళ్ళినట్టయితే ఈ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అనమాట. అంటే 16:9 మనకి షార్ట్ లాగా తీసుకుంటామా, వైడ్ యాంగిల్లో తీసుకుంటామా, సో గ్రిడ్ లైన్స్, లెవెల్స్, దాంతోపాటు మన సో ఇది ఐడియా ఉందా, టెలిప్రాంప్టర్ అని మనకి బేసిక్గా వ్లాగ్స్ చేసేటోళ్ళకైతే బాగా పనికొస్తుంది. ఇక్కడ మనం స్క్రిప్ట్ అనేది రాసుకోవచ్చు. సో స్క్రిప్ట్ రాసుకొని సో మనకి తర్వాత వీడియో తీసుకుంటూ ఆ స్క్రిప్ట్ అనేది చదువుకుంటూ ఆ వీడియో తీసుకోవచ్చు అనమాట. వీడియోలో ఆ స్క్రిప్ట్ అనేది పడదు. సో మనకి దీని సైజు ఇంకా స్పీడ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదైతే వ్లాగర్స్కి పర్ఫెక్ట్ ఉంటుంది. సో ఇది వచ్చేసి 4K 1080లో వచ్చేసి 60 FPS తీసుకోవచ్చు. దాంతోపాటు 4Kలో కూడా వీడియో అనేది పనిచేస్తుంది బాగా. సో ఇది వచ్చేసి V60 గురించి కంప్లీట్ డిస్క్రిప్షన్ అండి. నెక్స్ట్ ఏ ప్రోడక్ట్స్ కావాలో కింద కామెంట్ రూపంలో అయితే చెప్పండి. దాంతోపాటు మనం ఈ ఛానల్లో వచ్చేసి స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కానివ్వండి, సిప్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, ప్రోడక్ట్ అండ్ రివ్యూస్ కానివ్వండి, బిజినెస్ ఐడియాస్ కానివ్వండి, ప్రోడక్ట్ రివ్యూస్ కానివ్వండి, హెల్త్ అండ్ లైఫ్ టిప్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఈ ఛానల్లో మనం అయితే కవర్ చేస్తాము. సో స్మార్ట్గా డిసిజన్ తీసుకోండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వాల్యూ టాక్ తెలుగు.